ఓం ఐం ప్రేం శ్రీమాత్రే నమః. లలితా త్రిశతిలోని కళ్యాణ శైల నిలయ అనే విశేషాంశంలో మనమంతా కలిసి ఒకే ఒక శక్తి రూపంలో ఉన్నాము. ఈ బ్రహ్మాండమంతా జడ చైతన్య రూపంలో ఉన్నది. కనిపించేదంతా కలిపితే ఒకే ఒక శక్తి. భిన్న భిన్న ఉపయోగంలో, భిన్న భిన్న ప్రయోజనంలో, భిన్న భిన్న రూపంలో ధారణ చేసి ఉన్నాము. ఒక ప్రత్యేక కారణం కోసమే మనము జన్మ తీసుకున్నాము. ఈ రూపధారణ చేసిన తర్వాత కొంతకాలానికి మనలో కొన్ని ప్రశ్నలు కలుగుతాయి. అది ఏ వయసులో అయినా కావచ్చండి. మన యొక్క పూర్వజన్మ సంస్కారం అంటారు. మన యొక్క సాధన ఫలితముగా మనలో ఈ మానసిక సంఘర్షణ కలిగి కొన్ని ప్రశ్నలు ఉదయిస్తాయి. అది నేను ఎందుకు జన్మించాను, నేను జన్మించడానికి ప్రయోజనం ఏమిటి, నేను జన్మించడానికి కారణం ఏమిటి, నేను ఈ బ్రహ్మాండంలోకి వచ్చిన ప్రయోజనం ఏమిటి, ఈ ప్రశ్నలన్నీ మనలో కలుగుతుంది. మనం ఎవరిని అడుగుతాము? ఎవరైనా మన సమస్యలను తీర్చగలరా? చెబితే మనకు యగాదిగా చూస్తారు. మనల్ని మనం ప్రశ్నించుకుంటాం. అప్పుడు మనకు సమాధానం దొరుకుతుందా? దొరకదు. గురువు దగ్గరికి వెళ్ళి ప్రశ్నించాలి. నేను జన్మ ఎత్తినందుకు ప్రయోజనం ఏమిటి అని అడగాలి. అప్పుడు గురువుగారు కరుణించి చెబుతారు, నీవు వచ్చిన ప్రయోజనము ఆత్మజ్ఞాన ప్రాప్తి పొందడము అని చెప్తారు. ఎప్పుడైతే మనలో ఈ ప్రశ్నలు మొదలవుతుందో మన ప్రశ్నలకు సమాధానముగా గురువుగారు ఒక శబ్దంతో ఆత్మజ్ఞాన ప్రాప్తి అని చెప్తారు. గురువు ఎప్పుడూ ఒకే ఒక శబ్దం చెప్తారు, అది ఆత్మజ్ఞానము. నిన్ను నీవు తెలుసుకోవడానికి నువ్వు ఆవిర్భవించావు. ఇది మనుషులకు మాత్రమే కాదు, సీతాకోక చిలుక మరియు చీమలు ఇలా అన్ని జీవులకు ఒక ప్రయోజనం ఉంటుంది. సీతాకోక చిలుకల దగ్గర నుండి జీవి యాత్ర చేసుకుంటూ వివేక బుద్ధి కలిగిన మనిషి జన్మ ఎత్తుతాడు. వివేక బుద్ధితో ఋతుంబర ప్రజ్ఞ తెచ్చుకొని ఋతుంబర ప్రజ్ఞ అవస్థను పొంది ఆత్మానుభూతిని మనము పొందాలి. మనము ఆత్మానుభూతిని పొందుతున్న సమయంలో మన యొక్క మహిమ విశాలమవుతుంది, అంతులేనిది అవుతుంది. నీ యొక్క దృష్టి, నీ యొక్క శబ్దం ఇతరుల కోసం మాత్రమే ఉపయోగపడాలి. ఇతరులకు శుభం చేకూరుస్తే అది నీకు శుభం చేకూరుస్తుంది. అంటే ఇక్కడ ద్వంద్వము లేదు. ఇది అద్వైత సిద్ధి. రెండు కానిది ఒకటే. ముందుగా నీకు రెండుగా కనిపిస్తుంది, దాని తర్వాత నీవు రెండుగా ఒప్పుకుంటావు. ఆ తర్వాత అందులో శక్తి అంతా ఒకటే అని అంగీకరిస్తావు. పంచభూతాత్మిక శరీరం కూడా ఒకటే. కానీ మనకు ఇక్కడ భూమా ప్రజ్ఞలో కొంత స్థాయిలో తేడా కనిపిస్తుంది. నీ మిత్రులకు, నీ యొక్క గురు సోదరులకు సత్సంగంలో ఏమి వింటున్నావో నీవు చెప్తావు. నీ ప్రజ్ఞ పెంచుకోవడానికి నీ ఉపాసనలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తావు. ఉపాసన అంటే మంత్రజపము, పూజ మాత్రమే ఉపాసన అని భావించకూడదు. ఉపాసన అంటే ఆత్మ అన్వేషణ. నిరంతరం ప్రశ్నించాలి, నేను ఎవరిని అంటూ. అప్పుడు జవాబు సోహం, అది నేను, అది నేనై ఉన్నాను అని తెలుసుకోవడం. అప్పుడు ఆ సమయంలో మీ ఉపాసన మొదలు అవుతుంది. నీవు అది ఒకటే అయితే నీ ఎవరిని ఉపాసన చేస్తావు? ఆత్మోపాసన చేయాలి. ఆత్మోపాసన అంటే ఏమిటి? పరమాత్మ యొక్క ఉపాసన. అక్కడ నీకు మంత్రం కూడా అవసరం లేదు. దానికి ధారణ, ధ్యానము మరియు సమాధి ఉంటాయి. సమాధి అవస్థలో, ధారణ అవస్థలో ఉంటావు. ధ్యానం యొక్క అవస్థలో నువ్వు ఉన్నావా లేదా? ధ్యానం నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు ఉన్నావు. ధ్యానం సహజంగా అవ్వడం జరిగితే అక్కడ నువ్వు ఉండవు.
ఎక్కడ శరీరం భావము, బుద్ధి భావము, మనస్సు భావం ఉంటుందో, మనస్సు, బుద్ధి, శరీర భావం ఉంటే నీవు చేసే ధ్యానము కాదు, అది ఒక నాటకము. కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉన్నావు. ధ్యానం అంటే ధ్యానం చేస్తున్న నువ్వు, ధ్యానం చేస్తున్న వస్తువు మరియు ధ్యానము ఒక విస్ఫోటనం అవుతుంది. ఆ విస్ఫోటం వలన నీ మస్తిష్కంలో, నీ శరీరంలో అనేక కోటి సూర్యుల ప్రకాశము కలుగుతుంది మరియు చంద్రుని యొక్క చల్లదనం కలుగుతుంది. దీని వలన నీకు పరమశాంతి యొక్క అనుభూతి కలుగుతుంది. నువ్వు ధ్యాన అవస్థలో విలీనమవుతావు. ఆ అవస్థలో శరీరం, మనస్సు, బుద్ధి ఉండదు. మరి ఎవరు ఉంటారు? పూర్ణత్వం ఉంటుంది. అక్కడ నువ్వు స్వయంగా పూర్ణమవుతావు. అప్పుడు నీవు నీ లోపల నుండి ఒక్కొక్క స్పందన వింటావు. అవి ఏమిటి అంటే అహమస్మి, సోహమస్మి, బ్రహ్మాహమస్మి. దీని తర్వాత నీవు సమాధిలో ప్రవేశిస్తావు. సమాధి అవస్థలో ప్రవేశించిన తర్వాత నీవు చెప్పడానికి నీవు ఉండవు, నీ శరీరం ఉండదు. నీ సమాధిలో ఆనందపుత్రుడు ప్లావితమవుతుంది, నిరంతరం ప్లావితం అవుతూ ఉంది. అమృతం తాగితే ఎలా ఉంటుందో ఆ అవస్థలో నీవు ఉంటావు. ఇది కళ్యాణ శైల నిలయ అవస్థ. ఆ సమాధి అవస్థలో ఎవరు ఈ సమాధి అనుభవం పొందుతున్నారు? నేను సమాధి అనుభవం పొందుతున్నాను అని చెప్తే నువ్వు సమాధి అనుభవం యొక్క నాటకం ఆడుతున్నట్లే. సమాధి అనుభవం పొందాను అని చెప్తే అది తప్పు అవుతుంది. సమాధి అనుభవం అయినట్లు ఎవరికి చెప్తారు? ఇక్కడ రెండుగా లేదు, కలిసి ఒకటిగా అయినది. రెండుగా ఉండేది విలీనమై ఒకటి అయినది. ఇక రామకృష్ణ పరమహంస గారి చెప్పిన మాటల్లో ఆయన చెప్పిన ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే, ఉప్పుతో తయారైన ఒక బొమ్మ ఉంది. ఉప్పుతో తయారైన బొమ్మ ఉంటే ఆ ఉప్పు బొమ్మ ఇలా అనుకున్నదంట, నేను ఈ సముద్రం యొక్క లోతు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను అని. అప్పుడేమైంది తెలుసుకుందాం. ఉప్పు బొమ్మ సముద్రంలో దిగిన తర్వాత సముద్రం యొక్క లోతు చెప్పడానికి ఉప్పు బొమ్మ ఉంటుందా? ఉండదు. ఎందుకు? సముద్రంలో ఉప్పు బొమ్మ, ఉప్పుతో తయారు చేయబడిన బొమ్మ కరిగిపోతుంది, సముద్రంలో విలీనమైపోయింది. ఈ విధముగా సమాధి అవస్థలో మనము విలీనమైపోయినప్పుడు చెప్పడానికి మనము ఉండము. ఎలాగైతే ఉప్పు సముద్రంలో కలిసిపోయిందో, లోతు తెలుసుకోవాలని వెళ్ళి ఉప్పు సముద్రంలో లీనమైపోయిందో, ఆ విధముగా మనము బ్రహ్మానంద స్థితిని పొందడానికి వెళ్ళినప్పుడు ఆ సమాధి స్థితిలో నుండి మనము తిరిగి నీ సమాధి స్థితి పొందాను చెప్పడానికి మనకు మాటలు లేవు, శరీరము ఉండదు అని చెప్పారు. మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం ఏమీ ఉండవు. ఆ అవస్థలో నీ యొక్క భూమా అవస్థ, పరమాత్మ యొక్క స్థితినే బ్రాహ్మీ స్థితి అంటారు. ఇప్పుడు అర్థమైంది కదా మీకు? బ్రహ్మాండంలో ఉన్న ప్రాణశక్తి, బ్రహ్మాండమంతా ఆవరించి ఉన్న ప్రాణశక్తియే భూమాశక్తి. ఆ స్థితిని బ్రాహ్మీ స్థితి అంటారు. అయితే అది ఎంతవరకు ఉంటుంది, ఎప్పుడు లభిస్తుంది? నీ యొక్క నిస్వార్థత వలన మాత్రమే లభిస్తుంది. మనము మొట్టమొదట తీసుకున్న అంశము నిస్వార్థత. అది ఉన్నప్పుడే ఇవన్నీ సాధ్యమవుతూ వస్తుంది. నీ స్వార్థంగా ఉంటే నీకు సమాధి అవస్థ లభించదు, ధ్యానం కూడా కుదరదు. కొంతమంది ధ్యానం చేస్తాము అని 8 గంటలు 10 గంటలు చేస్తున్నామని చెప్తారు. ఆ సమయంలో వారి మనసులో ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇంటి గురించి, పిల్లల గురించి, వ్యవహారం గురించి, ఇలా అన్నిటి మీద ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. అది ధ్యానము కాదు, కనులు మూసుకొని నిద్రపోయే స్థితి. పరధ్యానము ఇతరుల గురించి ఆలోచించడం అవుతుంది. అంతరంగంలో జరగవలసిన విస్ఫోటనం జరగనివ్వడం లేదు. నీవు ఎన్ని గంటలు ధ్యానంలో కూర్చున్నా నీవు నీ ఐహిక విషయాలపైన ధ్యాసను పెట్టి
అంతరంగంలో జరగవలసిన విస్ఫోటనాన్ని జరగనివ్వకుండా అడ్డుకుంటున్నావు. నీవు ఇక్కడ అక్కడ ఆలోచనలు చేస్తూ ఉన్నావు. ధ్యానం యొక్క మొదటి గుణము విచారరహిత అవస్థ, వికారరహిత అవస్థ. దేనిని ఆలోచన చెయ్యదు, దేనిని పైన ధ్యాస పెట్టదు అని అర్థం. అది ఎంతసేపు కూర్చున్నారా ధ్యానము అన్నది మీ యొక్క శారీరక, మానసిక, బుద్ధి స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. భగవాన్ రమణ మహర్షుల వారు అనేక సంవత్సరాలు గుహలలో ఉండేవారు. శరీరాన్ని అనేక రకాలైన పురుగులు, చీమలు కుట్టేవి. శరీరమంతా గాయాలతో నిండి ఉండేది. అయినా రమణ మహర్షికి శరీరం మీద స్పృహ లేదు. వారికి అప్పుడు 15 సంవత్సరాలు మాత్రమే. రమణ మహర్షి శరీరం అవబోధం లేకుండా పరమానంద స్థితిలోనే ఉన్నాడు. అదే స్థితిలో చివరి శ్వాస విడిచే వరకు ఉన్నారు. అదే కళ్యాణ శైలనిలయ స్థితి. ఒక్కసారి పరమానంద అవస్థ కలిగితే అది చివరి వరకు మనతోనే ఉంటుంది. ఆ పరమానంద ప్రాప్తి కొరకు కళ్యాణ శైల నిలయత్వంలో ప్రవేశించాలి. పర్వతములను ఎక్కవలసి ఉంటుంది. అంతరంగంలోని పర్వతములను దాటాలి. పర్వతమును దాటి కళ్యాణ శైల ముందు ఉన్న అమ్మ ఒడిలో కూర్చోవాలి. అంటే సమాధి స్థితిని పొందుతావు. ఆ స్థితిలో ఉన్న నీవు సంసారంలోని వ్యవహారం జరిగి ఉండవచ్చు. దానివల్ల నష్టం ఏమీ లేదు. కానీ నువ్వు సంసారంలో గొప్ప గుణములతో నడుచుకోవాలి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అక్కడ నీకు ఎంతో శక్తి లభిస్తుంది. ఆ శక్తి కళ్యాణ శైల నిలయ నుండి మాత్రమే లభిస్తుంది. ఒక్కసారి అమ్మ ఒడిలో కూర్చుంటే కలిగే ఆనందాన్ని పొందగలగాలి. మనము పారమార్థిక ఈ యాత్రలో కళ్యాణ శైలంను ఎక్కాలి. శైలమనగా పర్వతము, ఆనంద రూపం యొక్క పర్వతం మీదకు ఎక్కాలి. బాహ్యంగా కనిపించే పర్వతములు ఎక్కడము కాదు. అంతరంగంలో మూలాధార చక్రము నుండి సుషుప్తిలో ఉన్న శక్తిని పైకి తీసుకొని వెళ్ళి పర్వతముల దగ్గర ఉన్న అడ్డంకులను దాటాలి. 5 రకాల అడ్డంకులను దాటాలి. సహస్రారం దగ్గరికి వెళ్ళి పైకి వెళ్ళినప్పుడు మనకు శారీరకంగా ఎంతో శ్రమగా, కష్టంగా ఉంటుంది. అలాగే అనిపిస్తుంది. అయినా మనము ఆ స్థితికి వెళ్ళడానికి ప్రయత్నము చేయాలి. ఉదాహరణకు తిరుపతి కొండకు నడిచి వెళ్ళి కొండపైన గోవిందనామ స్మరణతో మనం భగవంతునిలో విలీనమైనట్లు, బాధను మరిచి ఆనందాన్ని పొందినట్లు, మూలాధారం నుండి ఊర్ధ్వగతిలో కుండలిని ప్రవాహం జరిగి వెళ్ళి కళ్యాణ శైల మీదకు ప్రయాణించి ప్రవిష్టమవుతుంది. అక్కడ ఆ శక్తి బయట నుంచి వచ్చిన అపవిత్ర శక్తిని శుద్ధిపరిచి అంతరంలోని శక్తితో ఏకమవుతుంది. బాహ్యంగా కూడా పూర్ణ పవిత్రమవుతుంది, శుద్ధమవుతుంది, నిర్మలమవుతుంది, నిరామయమవుతుంది. అంటే మాటలతో చెప్పలేని స్థితి. ఉప్పు బొమ్మ సముద్రం యొక్క లోతు లోపలికి విలీనమైనట్లు, బయటకు వచ్చి చెప్పలేనట్లు కళ్యాణ శైల నిలయ కూడా మనం మాటలతో చెప్పలేనిది, మాటలకు అందనది, వ్యక్తపరచలేనిది. అంతా మౌనమే. సమాధిలో మౌనమే ఉంటుంది. ఈ మౌనంలో నీ యొక్క అనుభూతి నిరంతరము అఖండిత, అప్రమేయ ఆనందం, పరమానందం. ఈ ఆనందంలో రకరకాలు ఉన్నాయి. పరమానందము, నిత్యానందము, కైవల్యానందము, పూర్ణానందము మొదలైనవి. ఒక్కసారి మనము ఈ ఆనందాల గురించి తెలుసుకునే ముందు ఇంతటితో ఈ అంశాన్ని పూర్తి చేసుకొని మరి యొక్క సమయంలో ఈ ఆనందాలు ఎన్ని రకాలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమః.